భారత క్రికెట్ జట్టులో ఎక్కువగా 2-3 రాష్ట్రాల ప్లేయర్స్కే ప్రాధాన్యత ఉంటుందన్నది చాలా కాలంగా వినిపిస్తున్నమాట. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ ఆటగాళ్లకే సెలెక్టర్లు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారంటూ పలువురు మాజీలు చాలాసార్లు విమర్శలు గుప్పించారు. తాజాగా న్యూజిలాండ్తో వన్డే సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసిన తరువాత మిశ్రమ స్పందన వచ్చింది. జట్టు కూర్పులో భాగంగా పలువురు ఫామ్లో ఉన్న ప్లేయర్స్కు ఛాన్స్ రాలేదు. దీంతో మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన ఆటగాళ్లకే భారత జట్టులో సుస్థిర స్థానం ఉంటుందని అన్నారు. న్యూజిలాండ్తో 3 వన్డేల సిరీస్కు రుతురాజ్ గైక్వాడ్ను ఎంపిక చేయకపోవడాన్ని తప్పుబట్టిన ఊతప్ప ఈ నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాడు. జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో భారత్ 3 వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో రుతురాజ్ గైక్వాడ్కు అవకాశం దక్కలేదు. సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్లో 4వ స్థానంలో బ్యాటింగ్కు దిగిన రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో సత్తా చాటాడు. కానీ గాయాలతో సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్కు దూరమైన శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ తిరిగి రావడంతో రుతురాజ్ గైక్వాడ్ను సెలెక్టర్లు పట్టించుకోలేదు. ఈ విషయంపై తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడిన రాబిన్ ఊతప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. సెలెక్టర్ల నిర్ణయాన్ని జీర్ణించుకోవడం రుతురాజ్కు చాలా కష్టమని అన్నాడు. అయినా మరింత కష్టపడడం కొనసాగించాలని భారత క్రికెట్లో ఉన్న సవాళ్లలో ఇది కూడా ఒకటిగా చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, పంజాబ్ వంటి ప్రధాన క్రికెట్ కేంద్రాల నుంచి రాకపోతే క్రికెటర్లు టీమిండియాలో స్థానం సుస్థిరం చేసుకోవడం మరింత కష్టపడాల్సి ఉంటుందని రాబిన్ ఊతప్ప అన్నాడు. 3 ఏళ్ల క్రితం తొలి వన్డే మ్యాచ్ ఆడిన రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటి వరకు 9 మ్యాచ్ల్లోనే భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ 9 మ్యాచ్ల్లో 28.50 సగటుతో 228 పరుగులు చేశాడు. దీనిలో ఒక సెంచరీ, హాఫ్ సెంచరీ కూడా ఉన్నాయి. శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికాతో ఇటీవల జరిగిన 3 వన్డేల సిరీస్లో రుతురాజ్ గైక్వాడ్ను అవకాశం దక్కింది. 2వ వన్డేలో సెంచరీతో సత్తా చాటాడు. విశాఖ వేదికగా జరిగిన 3వ వన్డేలో అతనికి అవకాశం దక్కలేదు. శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ గాయాల నుంచి కోలుకొని అందుబాటులో రావడంతో రుతురాజ్ గైక్వాడ్తో పాటు తిలక్ వర్మను కూడా తప్పించారు.